దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐ వ్యవస్థలో మరో కీలక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తుండగా త్వరలో కొన్ని వర్గాలపై మర్చెంట్ ఛార్జీలు అమలు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. యూపీఐ లావాదేవీల సంఖ్య ప్రతి నెల రికార్డు స్థాయికి చేరుతున్నప్పటికీ జీరో ఎండీఆర్ విధానం కారణంగా యూపీఐ సేవలను అందిస్తున్న సంస్థలకు ప్రత్యక్ష ఆదాయం దాదాపు ఉండటం లేదు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక నిధులు కూడా నిర్వహణ వ్యయాలకు పూర్తిగా సరిపోవటం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, యూపీఐ మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన స్థిర ఆదాయాన్ని సమకూర్చే మార్గంగా పెద్ద వ్యాపారులపై మర్చెంట్ ఛార్జీలు విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద మర్చెంట్ ఛార్జీలకు సంబంధించిన ప్రతిపాదన పరిశీలనలో ఉంది. దీనికి ఆమోదం లభిస్తే వార్షిక టర్నోవర్ 40 లక్షలకు మించిన పెద్ద వ్యాపార సంస్థలపై మాత్రమే ఎండీఆర్ విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద రిటైల్ చైన్లు, ఈ కామర్స్ సంస్థలు, అధిక విలువ కలిగిన వ్యాపార లావాదేవీలు చేసే సంస్థలు ఈ నిబంధన పరిధిలోకి రావచ్చు. 10,000కు పైగా జరిగే లావాదేవీలపై 5 నుంచి 7 రూపాయల వరకు మర్చెంట్ ఫీజు విధించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణ యూపీఐ వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని సమాచారం. అలాగే వార్షిక టర్నోవర్ 40 లక్షల కంటే తక్కువ ఉన్న చిన్న వ్యాపారులు కూడా ప్రస్తుతం ప్రతిపాదిత ఛార్జీల పరిధిలో ఉండే అవకాశం లేదు. అంటే వ్యక్తిగతంగా యూపీఐ ద్వారా డబ్బు పంపడం, దుకాణాల్లో సాధారణ చెల్లింపులు చేయటం వంటి సేవలు ఇప్పటిలాగే ఉచితంగా కొనసాగించవచ్చు.